పాతకాలం ఆభరణాలకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. కొన్నేళ్ల క్రితం ఎక్కువగా ధరిస్తే ఆభరణాలని దిగేసుకున్నామని మహిళలను ఆట పట్టించేవారు. కానీ రోజులు మారాయి. ధనవంతులకు సంబంధించిన ఏ ఫంక్షన్లో చూసినా మహిళలు లేటెస్ట్ మోడల్స్ కంటే కంకణాలు, కంటెలు, కాసుల మోడళ్లు, అదేవిధంగా గుట్టపూసలతో కూడిన యాంటిక్ హెరిటేజ్ జ్యువెలరీనే ధరిస్తున్నారు. అయితే పాతకాలం నాటి ఆభరణాలకు డిమాండ్ ఎందుకు పెరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. నడుముకు వడ్డానాలు, బంగారపు పూల జడులు, కంఠాన్ని కప్పేసే నెక్లెస్లు వగైరాలన్నీ ఒకప్పటి ఫ్యాషన్లు. అయితే పాతదే బాగుందంటున్న నేటి యువతులు మోటుగా ఉంటాయంటూ కొన్నేళ్ల క్రితం తీసి పక్కన పెట్టిన నగలను ఇప్పుడు ఇష్టంగా ధరిస్తున్నారు. మరింతగా వెనక్కు వెళ్లి పురాతన ఆభరణ శైలుల్ని అందుకుంటున్నారు. మన అమ్మమ్మలు, ముత్తమ్మల కాలం నాటి స్టైల్స్కి ప్రాణం పోస్తున్నారు. సో ప్రస్తుతం గోల్డ్ జ్యువెలరీలో కలెక్షన్ నడుస్తుంది అంటే టెంపుల్ జ్యువెలరీ ఎక్కువగా నడుస్తుంది. దీప్ నక్షి వస్తుందండి, అండ్ జిలేబీ నెక్లెస్ అని వస్తుంది ఒకటి, మ్యాంగో మాల అండ్ బొట్టు మాలలో మంచి కలెక్షన్ వచ్చింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా ఇప్పుడు అందరు కలెక్షన్స్ అనేది అడుగుతున్నారు. సో నక్షి వచ్చేసి లక్ష్మీ ఏదో వస్తుందో పెండెంట్తో పాటు లక్ష్మీ బొట్టు మాలది ఎక్కువ కలెక్షన్ అడుగుతున్నారు. కలెక్షన్ అంటే మ్యాచింగ్ లెవెల్లో ఇప్పుడు తీసుకుంటే కంకణాలు ఏవైతే ఉంటుందో ఓల్డ్ మోడల్, ఇంతకుముందు కంకణాలు అనేవారు కదా, ఇప్పుడు పెళ్ళికి ఏంటంటే మ్యాచింగ్ నెక్లెస్ అయితే డీప్ నక్షి నెక్లెస్ వస్తుందో దానికి మ్యాచింగ్ కంకణాలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ట్రెడిషనల్గా అవుతుంది అనమాట. ఇప్పుడు అందరు మ్యారేజ్ కస్టమర్స్ ఎవరైనా వస్తారో ఈవెన్తో చైన్ కానివ్వండి యాంటిక్లోనే తీసుకుంటున్నారు. పెండెంట్ ఒకటి వస్తుంది అనమాట, పెండెంట్తో పాటు దానికి తీసుకుంటున్నారు. గతంలో బాగా పాపులర్ అయినటువంటి ఆభరణం కంటెలు. వీటిని రాజుల కాలంలో ఎక్కువగా ధరించేవారు. అలాంటివి మళ్ళీ ట్రెండ్లోకి వస్తున్నాయి. ఇక కాళ్ళకి పట్టీ టైప్లో ఉంటూ మెడకి ధరించే ఈ కంటె చూడటానికి దిగ్గా ఒక రాడ్డులా ఉంటుంది. దీనికే పెండెన్స్, పెరల్స్ డ్రాప్ జోడించడం, అలాగే స్టోన్స్ క్యారింగ్ చేయడం ద్వారా మరింత ట్రెండ్గా మారుస్తున్నారు. వీటి ధర 2 నుంచి 10 లక్షల దాకా ఉంటుంది. మోటుగా ఉండే ఆభరణాలు అంటూ ఇప్పుడు ఎవరూ అభ్యంతరం పెట్టట్లేదని ఓల్డ్ ట్రెండ్స్ని అడిగి మరీ చేయించుకుంటున్నారంటున్నారు వ్యాపారులు. ఇక పెళ్లి వేడుకల్లో అయితే పాతకాలం నాటి ఆభరణాలు తప్పనిసరిగా మారాయంటున్నారు. గతంలో ఉన్నత స్థాయి వాళ్ళు మాత్రమే ధరించేవారని ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వీటిని కొంటున్నారంటున్నారు. మన దగ్గర ఇప్పుడు సార్ అన్నట్టు ట్రెండింగ్ డిజైన్స్లో నక్షి కంటే ఉంది. యాంటిక్ జ్యువెలరీలో కూడా మనకి కంప్లీట్ కలెక్షన్స్లో మనకి నక్షి ఐటమ్స్, మైక్రో నక్షి ఐటమ్స్, నక్షి కుందన్ ఐటమ్స్, నకాషా ఐటమ్స్, 3D పెన్సిల్ వర్క్ అన్నీ కూడా ట్రెండింగ్ మోడల్స్, లేటెస్ట్ జ్యువెలరీ, లేటెస్ట్ టెక్నిక్ తోటి యూజ్ చేస్తారు. లేటెస్ట్ టెక్నిక్ తోటి లైట్ వెయిట్లో అన్ని కలెక్షన్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ ఇయర్ రింగ్స్లో చూస్తే మనకి కలెక్షన్స్ వచ్చేసి బుట్టాలు, నక్షి బుట్టాలు చాలా లైట్ వెయిట్లో డిఫరెంట్ బీడ్స్, డిఫరెంట్ కాంబినేషన్స్తో మనకు అవైలబుల్ ఉంది. అండ్ ట్రెడిషనల్ జ్యువెలరీ మళ్ళీ మనకు ఫ్యాషన్లో వస్తుంది కాబట్టి అందులో కంకణాలు, నక్షి కంకణాలు, మళ్ళీ బుట్టలలో కుందన్ బుట్టలు, మకర కుందనాలు, గుట్టపూసలు, ఈ కలెక్షన్ అన్నీ మళ్ళీ మనకి రిటర్న్ ట్రెండ్లోకి వస్తున్నాయి. ఇక కాసుల పీర అంటూ తాతల కాలం నాటి సంప్రదాయం మరోసారి కొత్తగా చేస్తున్న సవ్వడి ఆధునిక మహిళల మెడలో గలగలమంటోంది. మెడలో వేసుకునే లక్ష్మీ కాసుల మాలలు ఇప్పుడు సరికొత్త ట్రెండ్గా మారిపోయింది. మామిడి పిందెల రూపంలో ఉండే కాసులను కూడా తయారు చేస్తున్నారు వ్యాపారస్తులు. వీటిని మ్యాంగో మాలలంటూ పేరు పెట్టారు. ఒకనాటి తెలంగాణ సంప్రదాయ ఆభరణం గుట్టపూసలు. ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిని షేప్లెస్ ముత్యాలతో చేస్తారు. ఏ వయసు వారైనా ధరించవచ్చు. 3 లక్షల నుంచి 15 లక్షల దాకా వీటి ధరలున్నాయి. ఇక మోచేతికి అందాన్ని పెంచే గాజులను, దానికి ముందుగా బంగారు కంకణం ధరించడం అనేది చాలా పాతకాలం నాటి ఆభరణాల శైలి. ప్రస్తుతం వీటికి సైతం ఫుల్ డిమాండ్ ఉంది.